నమస్తే ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనం హనంకొండలో ఉన్నటువంటి సిటిజన్ ఫంక్షన్ హాల్ వద్ద అయితే ఉన్నాము. ఈ రోజు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనైతే మహిళల గురించి ఒక సమావేశం కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. ఈ రోజు మహిళా సమైక్య సమావేశం అనే కార్యక్రమం ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అయితే ఈరోజు నిర్వహించడం జరిగింది. అసలు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో వారిని అడిగి తెలుసు. నమస్తే సార్, ఈ రోజు మహిళా సమావేశం ముఖ్య కారణాలు ఏంటి సార్? ఉద్దేశం ఏంటి? ప్రజాపాలనలో ప్రగతి ప్రణాళిక ప్రోగ్రాంలో మహిళా సంఘాలతోటి అవగాహన మరియు అదేవిధంగా వారికి గతంలో ఇప్పటికీ ఉన్న వ్యత్యాసం ఏంటిది, గతంలో విఎస్ఆర్ కానివ్వండి ఈ రుణాలు వాటికి ఎగ్గొట్టి గతంలో 5 ఏళ్ళు పారిపోయిన సందర్భాలు ఉన్నాయి మహిళా గ్రూపులకు. ఇప్పుడు మేము ప్రభుత్వంలో వచ్చిన కాడికి వెళ్ళి రుణాలకు కావాల్సిన వడ్డీలు కానివ్వండి మిగతా ఏ ఒక్క సంక్షేమ పథకం పెట్టినా మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ స్కీమ్స్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఏ రుణాలు కానీ ఏవి కానీ వాటికి ప్రత్యేకంగా మహిళల పట్ల ఉన్నటువంటి క్యాంటీన్స్ కానివ్వండి, బస్సులు కానివ్వండి, ఏవి తీసినా మహిళల ఇంటికి ఒక మహిళ ఉంటే మహిళ చేతిలో పెత్తనం కానీ ఇది కనుక ఉండగలిగితే మనం ఇలా ఆ కుటుంబం బాగుపడుతుంది అనే ఒక నమ్మకం, అది వెనుకటికి వెళ్ళినటువంటి వాస్తవ సత్యాలవి. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని మహిళల చేతి బీకెళ్ళి నడవాలనే ఆలోచనతోటి మహిళలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. దాంట్లో 4 సమీక్షలతోటి ఇవాళ ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారి మంచి చెడు కష్ట సుఖాలు అన్నింటిలో పాలు పంచుకోవడం జరిగింది. సార్, మీరు కూడా మహిళలందరితో కూడా మాట్లాడడం జరిగింది. సో మీరు ఎక్కువగా ఎలాంటి సమస్యలు ఎక్కువగా వారి నుంచి గుర్తించారు? మహిళలు సమస్యలు చెప్పుకోవడానికి ఇంకా ముందుకు రావట్లే అంటే మరి నేను మహిళల సమస్యలు ఏమి లేవు అనుకోవాలనా? కొందరు చెప్పిన కొన్ని చిన్న చిన్న సమస్యలు, కొందరి దగ్గర లోన్స్ కావాలంటే ఒకరిద్దరు లంచం అడుగుతున్నారనో ఇంకేదనో దాంట్లో వాటి మీద అంటే కూడా అది ఏంటిదో మరి కరెక్ట్గా చెప్పట్లేదు. మరి ఆమె ఏ గ్రూప్లో ఉన్నది కూడా తెలియట్లేదు. బయటికి వెళ్ళి పిలువని దాంట్లో వచ్చి మాట్లాడింది కాబట్టి వేరే దాంట్లో ఉండొచ్చు ఆమె. అట్టాటి వాటి ఉంటే ఏమైనా ఉంటే కూడా ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవాలని కూడా మేము చెప్పడం జరిగింది. శ్రీనిధి లోన్లు ఎంతమంది వరకు ఇవ్వడం జరిగింది సార్? ఎంత వడ్డీతో ఇవ్వడం జరిగింది? ఇప్పుడు దాన్ని సమైక్య వైజ్ ఉన్నది, డివిజన్ల వైజ్ ఉన్నది, నియోజకవర్గ వైజ్ ఉన్నది. అది దాన్ని బట్టి మేము ఎట్లా నడితే చెప్పగలుగుతాం. విన్నారా? ఇప్పుడు మ్యాక్సిమం లోన్స్ ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ కూడా మళ్ళీ కొత్తగా వచ్చినాయి. అందులో కూడా మహిళలకు అధిక ప్రాధాన్యత ఉన్నాయి. ఏవి స్కీమ్స్ కానీ ప్రతి ఒక్క దాంట్లో వారి కుటుంబాలు వాళ్ళ కాళ్ళ మీద నిల్చునే విధంగా, మహిళలు భర్తలు చేసి జాపి అడగకుండా ఉండే విధంగా ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సార్, ఇందిరమ్మ ఇల్లులకు సంబంధించి కూడా ఎంతమందికి ఇందిరమ్మ ఇల్లులు శాంక్షన్ అవ్వడం జరిగింది? ఇది కూడా మహిళల పేరు మీదనే మీరు ఇస్తున్నారు కదా? ఇందిరమ్మ ఇళ్లకు 3500 ఇళ్ళు నియోజకవర్గానికి వచ్చినాయి. మేము హన్మకొండలో జాగాలు లేకుండా ఉన్నాయి కాబట్టి 2000 మటుకు ఇప్పటికి ఇవ్వగలిగినాం. ఇంకా ఎవరైనా ఉంటే అర్హులైన వారు ప్రతి ఒక్కరికి ఎంతమంది వస్తే అంతమందికి ఎవరికైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. సార్, చివరిగా మీ నియోజకవర్గ మహిళలకి మీరు ఈ సమావేశం ఉద్దేశించి ఏం చెప్పాలనుకుంటున్నారు? అందరికీ కూడా ఒకటి చెప్పేది ఏంటంటే, మహిళలకు మీరు మీ కాళ్ళ మీద నిలబడేటువంటి పథకాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నారు. వాటిని సద్వినియోగం చేసుకోండి, బయటికి రండి. మరొకటి ఎట్లా అంటే ఓ స్వేచ్ఛ ఉన్నది. ఆ స్వేచ్ఛని మీరు ఒక నలుగురికి చెప్పే విధంగా చదువుకున్న వాళ్ళు ఎంతోమంది మహిళలు మేధావులు ఉన్నారు. వాళ్ళందరూ చదువు రాని వాళ్ళకు వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే మీరు మీ కాళ్ళ మీద నిల్చోండి. లోను ఎవరో మనం ఇంట్లో వంటగదికే పరిమితం కాకండి. వంట చేయాలి, దేని డ్యూటీ దాన్ని చేసుకుంటూ మగవానితో సమానంగా పరిగెత్తే పోటీ ప్రపంచం ఇది. అందులో పరిగెత్తండి, దయచేసి అవగాహన కల్పించుకోండి అని చెప్పడానికి ఈ యొక్క ముఖ్య ఉద్దేశం. సో మరి విన్నారు కదా, ఇది ఎమ్మెల్యే గారు చెప్పిన మాటల ప్రకారం ఈ నియోజకవర్గ మహిళలందరూ కూడా ఈరోజు రావడం జరిగింది. కానీ వాళ్ళు కొంతమంది సమస్యలు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారో, మరి సమస్యలు లేవో అర్థం కావట్లేదు అంటూ కూడా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా మహిళలకు ఎప్పుడు మా అండ అనేది ఉంటుంది మా కాంగ్రెస్ ప్రభుత్వం తరపు నుంచి అంటూ కూడా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు అయితే మనతో పాటు అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ సంజయ్తో సంతోషి, ఎన్ఎస్ఆర్ న్యూస్, వరంగల్.